హాయ్! హలో! ఎలా ఉన్నారంతా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. నేను ఈ మధ్యలో వైజాగ్ వెళ్ళాను కదా! అలాగే అరకు గూడా వెళ్ళానండి. అరకులో కటికా వాటర్ ఫాల్స్‌కెళ్ళాను. అబ్బా! అక్కడ ట్రెక్కింగ్ ఎలా ఉందంటే అసలు నిజంగాను వాటర్ ఫాల్ ఉన్నది చిన్నదైనా గానీ ట్రెక్కింగ్ మటుకు చాలా అసలు లోపలికుందండి. పైకెక్కాలి. మొత్తము ఎత్తు పల్లాలుగా ఉంటుంది. రాళ్ళు రాళ్ళుంటాయి. అయినా సరే అంత కష్టపడి పైకెళ్ళినందుకు ఆ వాటర్ ఫాల్స్ చూడంగానే ఇంకా అంతా ఆహ్, బాధంతా పోయిందండి. ఇంకా సంతోషంతో మా ఫ్రెండ్స్‌తో వెళ్ళామేమో అందులోను. ఇంకా ఎంత గంతులేసి చాలా ఎంజాయ్ చేశామండి. ఇక్కడ అరకు నుంచి వచ్చి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 2 కిలోమీటర్స్ కూడా మనకి అక్కడ జీప్స్ అవైలబుల్‌లో ఉంటాయి. ఆ జీప్‌లో తీసుకెళ్ళిన తర్వాత మళ్ళా అక్కడ ఆపేస్తాడు జీప్ వాడు. అక్కడి నుంచి మళ్ళా మనం ఒక 2 కిలోమీటర్స్ నడవాలి. మొత్తం ఇదంతా పైకి మనం నడవాలి కొంచెం. జీప్‌కి మటుకు ఒక మనిషికొచ్చేసి 200 వేస్తారండి ఛార్జు. జీప్ అక్కడ ఆపేసిన తర్వాత మనం పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ ట్రెక్కింగ్ బావుంటుంది. షూస్ వేసుకొని వెళ్ళండి అందరూ జాగ్రత్తగా. మేమింకా ఎందుకంటే చాలా సాయంత్రప్పుడు వెళ్ళాం కాబట్టి చలి ఎక్కువైపోయి స్నానాలు చేయలేకపోయామక్కడ. అసలు చల్లగా ఐస్‌లో పెట్టినట్టుంది. కొంచెం సేపుంటే మేము కాళ్ళ వరకే నిలబడ్డాము. ఆ కాళ్ళు గూడా ఐస్ గడ్డ కట్టేసేదేమో మాకు. అంత చలిగా ఉంది. ట్రెక్కింగ్ షూస్ తీసుకెళ్ళండి. ట్రెక్కింగ్ బావుంటుంది. ఒకవేళ ఐస్ ఇవన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పైకెక్కకండి దయచేసి. చాలా పైకుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివన్నీ నేను చాలా చూపిస్తాను మీకు. దయచేసి ఎవరు కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు పైకెక్కకండి. టాబ్లెట్స్ అన్నీ తీసుకుని వెళ్ళండి. కానీ చాలా బావుంటుంది. ఎంజాయ్